शिवाजी छत्रपति शिवाजी महाराज की जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी शिवाजी महाराज की जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी जय भवानी जय शिवाजी जय भवानी तुम शिवाजी एट्ला आया सर तुम्हारे गाड़ी वीडियो भी आएगा जय भवानी जय शिवाजी पालणार तो काय रवना सर मैं हास्पिटल ఇంద్రానగర్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఇక్కడ శివాజీ సేవా సమితిలో గోపాల్ గారు, లక్ష్మణ్ గారు, శివరాం, రవి, తిరుపతి రవి, గోపాల్, తులసిరామ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేపట్టింది. ప్రతి శివాజీ యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం నిజంగా హర్షణీయం. ఇంకా వీళ్ళ గొప్పతనం ఏంటంటే ఈ సేవా సమితి ఆధ్వర్యంలో, శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో వీళ్ళు ఆటోలు నడిపిస్తున్నారు. కేవలం ఆటోలు నడిపిస్తున్న యువకులు వాళ్ళకు ప్రతి సండే కొన్ని డబ్బులు వేసుకొని ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, ఉస్మానియా కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, అక్కడికి వెళ్ళి వీళ్ళే స్వయంగా వండిన వంటని తీసుకొని వెళ్ళి అక్కడ పేద రోగులకు పంచి అన్నదాన కార్యక్రమం చేపడతారు. అంటే వీళ్ళని చూసి చాలామంది మనం అందరం నేర్చుకోవాలి. అంటే ఉపయోగపడే విధంగా చేయడం కూడా ఒక గొప్ప విషయం అనేది వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది చూస్తే. అందరూ కూడా 30 ఏళ్ళ లోపే ఉన్నారు. ఇంత మంచి ఆలోచనతోటి ముందుకెళ్తున్నందుకు ఆ శివాజీ గారి ఆశయాలకు అనుగుణంగా, ఆయన గొప్ప వ్యక్తి ఆశయాలను ఆయన పేరు పెట్టుకొని ముందుకు తీసుకుపోతున్నందుకు నిజంగా మీరందరికీ కూడా నేను ధన్యవాదాలు. మీరందరూ అభినందనీయులు. నిజంగా మీరందరూ కూడా ఒక గొప్ప ఇంత కార్యక్రమం చేపడుతున్నందుకు మేము కూడా ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టి మీ ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఛత్రపతి శివాజీ జయంతి పురస్కరించుకొని శివాజీ యూత్ అసోసియేషన్ గోపాల్ మరియు లక్ష్మణ్ ఆధ్వర్యంలో వాళ్ళ యువకులందరూ అన్నదాన కార్యక్రమం చేపట్టినారు. ఇందిరానగర్లో ఈ పెద్ద కార్యక్రమం ప్రతి సంవత్సరం వీళ్ళు చేస్తారు. వీళ్ళ ఇంకొక గొప్పతనం ఏంటంటే, ఈ యూత్ అసోసియేషన్ గొప్పతనం ఏంటంటే, ఈ యువకులందరూ ఆటో నడుపుకుంటూ
ఎంత సంపాదిస్తారో నాకు తెలియదు, కానీ ఆ సంపాదించిన దాంట్లో ప్రతి ఆదివారం ఒక గవర్నమెంట్ స్కూల్లో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించి వస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం వాళ్ళు చేపడుతున్నారు. నిజంగా వాళ్ళని చూసి చాలా గర్వంగా ఉంది, వాళ్ళని చూసి చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో వాళ్ళు చేయాలని, వాళ్ళకి ఏ రకమైన తోడ్పాటు ఉన్నా అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు శివాజీ 390 జయంతిని పురస్కరించుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టాము. ఈ అన్నదాన కార్యక్రమానికి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరం దాదాపుగా 10 మంది స్నేహితులం ఉన్నాము. అందరూ వాళ్ళకి వచ్చినంత అమౌంట్ వేసుకొని ఎక్కడి నుంచి దాతలు తీసుకున్నా కానీ ఆ అమౌంట్లో మేము నలుగురికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈరోజే కాదు గతంలో కూడా ప్రతి వారం ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాము. చేపడుతున్నాము. ఎవరైనా దాంట్లో కూడా ముందుకు వస్తే ఇంకా ఈ కార్యక్రమం ఇంకా విజయవంతంగా చేయడానికి మీరు ప్రోత్సాహాన్ని అందించడం ప్రతి ఒక్కరూ శివాజీని ఆదర్శంగా తీసుకొని సనాతన ధర్మాన్ని ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై శివాజీ బర్త్ యానివర్సరీ రోజు ఇక్కడ శివాజీ సేవా సమితి వాళ్ళు ఈ సెకండ్ ఇయర్ ఇది ఈ ప్రోగ్రామ్ వీళ్ళు అనేక మంది గ్రూప్గా ఉన్నారు. గోపాల్ కానీ, లక్ష్మణ్ కానీ, శివరాం కానీ, మల్లేష్ కానీ అందరూ ఉన్నారు. గ్రూప్ వాళ్ళకు నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఆదివారం రోజు ప్రత్యేకంగా ఒక 3-4 హాస్పిటల్ తీసుకున్నారు. గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా కానీ, ఇంకా నీలపూర్ హాస్పిటల్స్ దగ్గర అన్నదానం ఎవ్రీ సండే చేస్తున్నారు. దానికి మా వంతుగా కూడా మేము ఏమైనా సేవ కావాలంటే కూడా మేము చేస్తాము. నేను ఈ ప్రోగ్రాం చేయడానికి మంచి అవకాశం శివాజీది పెట్టుకున్న కారణం కూడా, ఎందుకంటే శివాజీ అంటేనే హిందూ బంధువు. ఆయన పేరు మీద ఈ ప్రోగ్రాం చేయడం చాలా శుభసూచకం. ఇది ఈరోజు శివాజీ 396th బర్త్ యానివర్సరీ కాబట్టి ఈరోజు పెద్ద ర్యాలీ ఉన్నాయి. పెద్ద అన్నదానం కూడా ఇక్కడ చాలా భారీ ఎత్తున చేశారు. 1000 మందికి భోజనాలు పెట్టారు. ఇది అందరూ చేయాలి. ఎందుకంటే మన హిందువులకు ఈ కల్చర్ అనేది అంటే నేర్పించడం చాలా అవసరం. ఎందుకంటే వేరే కమ్యూనిటీ వాళ్ళు అన్నీ చేస్తున్నారు, కానీ మన హిందూ బంధువుగా శివాజీని తీసుకొని మనం ఈ సేవ చేసుకుంటూ పోతేనే మన హిందువులకు, మన రేపటి తరానికి కూడా మన గుర్తింపుగా ఉంటుందని చెప్పి నేను వీరందరినీ అభినందిస్తున్నాను. జై భవానీ, జై శివాజీ, జై శివాజీ, జై భవానీ.